నమస్కారం ధరణిస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివస్తూపం సెంటర్లో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందుగా శివస్తూపం వద్ద అరుణ పతాకాన్ని సీనియర్ న్యాయవాది పీజే లోక ఆవిష్కరించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో సిపిఐ కీలక పాత్ర నిర్వహించిందని, కులాల మధ్య అంతరాలు అంటరాంతనం, ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా దున్నేవాడికి భూమి, ప్రజల కష్టంతో సృష్టించిన సంపద అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంచాలని నిరంతరం పోరాడి ఎన్నో సమరశీల పోరాటాలు నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. 100 సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, పేదల సమస్యలపై పార్టీ చేస్తున్న కృషి చూసి వైసీపీ పార్టీ నుండి 25 కుటుంబాల వారు సభలో వేదికపై ఎర్రకండువాలు కప్పుకొని సిపిఐలో చేరారు. ఈ సభలో మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి షైదా, పట్టణ కార్యదర్శి రైతు నాయకులు ఒలోపూడి రాము, ఉపాధ్యాయ సంఘ నాయకులు చంద్రజిత్ యాదవ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ జిల్లా నాయకులు శ్రీనివాస్, సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి పఠాన్ లాల్ ఖాన్, సిపిఐ మండల కార్యదర్శులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, ఏ పవన్ కుమార్, షేక్ కిషోర్, కె మల్లికార్జునరావు, కొండ్రముట్ల చిన్నసుబాని, షేక్ మస్తాన్, సాంబయ్య, మహిళలు లక్ష్మి, రమణ, కాశమ్మ, అప్పమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమాల్లో, ఆనాటి తెల్లదొరలకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామంలో ఎర్ర జెండా యువకులు జరుగుతున్న పోరాటాలపైన కొంత కినుక వహించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, మనం కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా 1925 డిసెంబర్ 26న జరిగినటువంటి కాన్పూర్లో జరిగిన మహాసభలో కామ్రేడ్ ఎస్వి ఘాటే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి పరిస్థితి. ఆనాడు మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రానికి తెల్ల దొరలు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని చెప్పి పోరాడి మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినటువంటి, మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరుగుతా ఉంది ఆనాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా భారతదేశంలో. ఆనాడు ఉంది 30 కోట్ల జనాభా కూడా లేరు, 20 కోట్లు 25 కోట్లు కూడా లేరు. ఇవాళ 145 కోట్లకు చేరుకుంది భారతదేశ జనాభా. ఆనాడు తెల్లదొరలు మన దేశంలో ఉన్న రాజుల్ని, మన దేశంలో ఉన్న జమీందారుల్ని, రాజుల్ని, రంగప్పల్ని అందరినీ కూడా చుట్టజుట్టేసి మొత్తాన్ని ఒకళ్ళకొకళ్ళకి తగాదాలు పెట్టి ఈ దేశానికి రాజుల్లాగా, భారతీయులందరినీ కూడా వాళ్ళ బానిసల్లాగా ఈ దేశంలో వాళ్ళ గుప్పెట్లో భారతదేశాన్ని పెట్టుకున్నటువంటి నేపథ్యం. భగత్ సింగ్ లాంటి కొదమ సింహాలు, అల్లూరి సీతారామరాజు లాంటి మన్యం వీరులు, ఝాన్సీ లక్ష్మి లాంటి ఎందరో 1850లో ఝాన్సీ లక్ష్మి మహోన్నతమైనటువంటి త్యాగం చేసి తన బిడ్డను వెనక్కి కట్టుకొని తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడింది. ఇలా అనేక మంది తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడారు.